ఈ నోట్స్ చాలా ఐషు యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. హాయ్ మ్యామ్. హాయ్. ఏంటి మ్యామ్ మంచి హుషారుగా ఉన్నారు? ఏంటి సంగతి? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఏంటి మ్యామ్ ఏం తెలియనట్టు అడుగుతున్నారు? సిద్ధు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కదా? ఎయిర్పోర్ట్కా? ఎందుకు? ఓ సిద్ధు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో. విషయం ఏంటో చెప్పు గీత. ఈ రోజు సిద్ధు వాళ్ళ డాడీ వస్తున్నారు. ఈ విషయం నేనే మీకు ముందు చెప్పాను. నాకేమిస్తారు? నా క్లాసు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అయినా మ్యామ్ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఎంత పని చేశావే? ఒక్క మాట ముందు నన్ను అడగొచ్చుగా. ఇప్పుడు ఏం జరిగింది? సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న విడిపోయి 18 ఏళ్ళు అవుతోంది. అనవసరంగా మేడంని హర్ట్ చేశావే. ఎవ్రీథింగ్ ఫైన్ సార్. మీరు చెప్పినట్టే రహజా గ్రూప్ తో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. మీరు ఇమిడియట్ గా బయలుదేరొచ్చు లేదా 1 అవర్ రెస్ట్ తీసుకుని బయలుదేరచ్చు. No. Rest is a waste of time. Hey Dad. Yes, Sidhu. Welcome to India. రే. ఎరా నేను వస్తున్నాను తెలిసి కూడా ఇంత లేట్ గా వచ్చావేంట్రా? Come on Dad. నేను 2 minutes late గా వస్తే నువ్వు 2 years late గా వచ్చావు. You know my problem Dad? నావన్నీ నీ పోలికలే. Hey, like that. Comfortable flight Dad? Yeah, it was very comfortable. Dad, you guys go ahead. నేను బైక్ లో వస్తాను. Yeah? మూర్తి సార్ మీరు ఆఫీస్ వెళ్ళండి, నేను సిద్ధుతో వస్తాను. ఓకే రే గివ్ మీ a ride please. Dad. లైఫ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకో, వయస్సులో ఉన్న కొడుకుతో బైక్ లో తిరిగే అవకాశం దొరికితే మిస్ చేసుకోకు. పోనీరా. Super. Super Dad. ఎక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాను అక్కడికే వచ్చి సొంతంగా మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి ఇట్ హస్ టేకెన్ 18 long years. ఇప్పుడు నన్ను చూడు. Aren't you proud of me? Yes I am Dad. Aren't you proud of me? Yes I am Dad. Aren't you proud of me? Yes I am Dad. ఇది వినాలనేరా. I'm happy. Actually I miss this place. You know? నేను అక్కడ నువ్వు ఇక్కడ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాం. వెల్ సిటీ చాలా మారిపోయిందిగా. లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్, మాల్స్. యు హావ్ టు షో యువర్ సిటీ టు మీ. Hey Subodh, తా గేమ్ ఆడదాం. ఏ చిన్న పిల్లలతో ఏంట్రా? ఏ అందరు మన ఏజ్ గ్రూపే. దా. సిద్ధు సిద్ధు ఐఎమ్ సారీ. దేనికి? నాకు తెలియక ఆంటీని హర్ట్ చేశాను. వాట్? అంటే నాకు మీ పేరెంట్స్ గురించి తెలియదు కదా. అంకుల్ గురించి అడిగేసరికి ఆంటీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నా వల్ల ఆవిడ ఇబ్బంది పడ్డారేమోనని. షీల్ బి ఫైన్ కదా? ఎంత పని చేసావు గీత. పోయిపోయి అమ్మని నాన్న గురించి ఛే. కోపంతో వెళ్ళిపోయిందా? అవును సిద్ధు. పాప అమ్మ ఎంత బాధపడుంటుందో. ఐ వాస్ జస్ట్ జోకింగ్. రిలాక్స్. చూడు గీత, నాన్న దూరంగా ఉంటే అమ్మ హ్యాపీ, నాన్న ఇంకా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అమ్మ ఏం బాధపడదురా. ఓకే? సిద్ధు బాలేవురా. నీతో ఒక మాట చెప్పాలి గీత. నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. ఆ స్మైల్ మెయింటైన్ చేసుకో, ఇట్ సూట్స్ యూ. ఏ బ్యాటింగ్ నాదిరా. వాడికి నవ్వడం తప్ప ఏం తెలీదా? ఒకప్పుడు వాడికి ఆ నవ్వే తెలియదు. తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్న దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడిని చూసాకే తెలిసింది. అందరికీ తెలిసి వాడిని చూడడానికి ఆంటీ ఒక్కరే వచ్చేవారు, కానీ ఎవరికీ తెలియకుండా అంకుల్ కూడా వచ్చేవారు. ఇద్దరూ కలిసేందుకు రారని అడగడం కూడా తెలియని వయసు. వాడికున్న ప్రశ్నలన్నీ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేవి. అలా ఏడ్చి కొన్నాళ్ళకి అవి కూడా వాడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాయి.
దేవుడు ప్రతి మనిషికి కొన్ని కన్నీళ్లు కొన్ని నవ్వులు ఇస్తే వాడి ఒంటరితనానికి ఆ కన్నీళ్లు ఎప్పుడో ఇంక పైకితా ఇక వాడి కన్నీళ్లు రావు, ఇన్ఫ్యాక్ట్ లేవు. సో వీడు హ్యాపీ. వీడికి బాధపడటం తెలియదు, తెలిసిందల్లా నవ్వడం నవ్వించడం. అందుకే వాడంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. సిద్ధుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా పంచుకునే ఫ్రెండ్ సుబోధ్. కొన్నాళ్ల తర్వాత సుబోధ్కి జాబ్ వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. సిద్ధు కూడా మమ్మల్ని కలవడం మానేశాడు. మొదటిసారి సిద్ధు లేని వెలితి కనబడింది. స్వాతి, సిద్ధు ఏమైనా కలిసాడా ఈ మధ్య? లేదే, సుబోధ్ వెళ్ళిన దగ్గర నుంచి టచ్లో లేడు. ఎంతైనా వాడి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఫీల్ అయి ఉంటాడులే. సుబోధ్ వెళ్ళిపోతే ఏంటి, మనల్ని కలవాలిగా. మనం వాడి ఫ్రెండ్స్ కాదా? వదిలేవే. అన్నట్టు రేపు వాడి బర్త్డే, కలుస్తాడేమో. బర్త్డేనా? హ్మ్. హలో, హే సిద్ధు, విను. ఇప్పుడు విష్ చేసేది నా బర్త్డేకి. రే, నువ్వు అర్జున్గా మా కాలేజ్ స్టేడియంకి రాగలవా? కాలేజా? ఇవాళ సండే కదా. నువ్వు రా, చెప్తా. హే, నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. హలో హలో, వస్తున్నాడే. హలో హలో, గీతా, గీతా. హ్యాపీ బర్త్డే సిద్ధు. అమ్మాయిల అందాల్ని పొగడుతలతో ముంచెత్తే నీకు మేమిచ్చుకుంటున్న అందమైన గిఫ్ట్. హాయ్ మా. ఏంట్రా అంత లేటు? సారీ మా, నాన్న దగ్గరికి వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయింది. రా, వచ్చి భోంచేదు గాని. నాకు ఆకలిగా లేదమ్మా, అయినా వెయిట్ చేయొద్దని చెప్పాను కదా. సరే, వెళ్ళి పడుకో. నువ్వు చెయ్యమ్మా. పోనీ నేను కూర్చోనా? నీ పుట్టినరోజుకి మన ఇద్దరం కలిసి భోంచేయడం అలవాటు కదా అని అడిగాను. కానీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. అమ్మా, నేను నాన్నతో భోజనం చేయలేదు. అది నాకు అనవసరం. చాలదు, గీతా సుబ్రహ్మణ్య నీకు అంత పెద్ద పార్టీ ఇస్తే నువ్వు ఇలానా ఉండేది? చెప్పు. ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండే సిద్ధు ఎందుకులో మన కూర్చున్నాడు? అమ్మ నాన్నతో టెన్షన్ అంతే. నాన్న షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి లేట్గా వెళ్ళినా అమ్మతో ప్రాబ్లం. నాకు అమ్మని హర్ట్ చేయాలని లేదు, అలాగని డాడ్ని ఇగ్నోర్ చేయలేను కదా. రెండూ తప్పట్లేదు. ఏంటి? నీకు కన్నీళ్లు రావని సుబోధ్ చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఎలా అని. కొద్దిగా బాధలో ఉన్నావు కదా, వస్తున్నాయేమో అని చూస్తున్నాను. నేను ఇక్కడ సీరియస్గా చెప్తుంటే? నేను సీరియస్ రా. నాకు ఇష్టమైన గాజులు పోతేనే టకటక దారులు కారిపోతాయి. అలాంటిది నువ్వును మూడికి ఎలా రావాలి? ఇలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వమని ఎంకరేజ్ చేస్తారు. అది నువ్వెప్పుడు చేసేదే కదా. ఛాన్స్ దొరికితే ఇవి కూడా ట్రై చేయాలి. లైఫ్లో ఛాన్స్ తీసుకోవాలి బావా. ఒకసారి ట్రై చేయకూడదా? టకటక వచ్చేని ట్రై చేయి, ట్రై చేయి. అరే, ఈ స్మైల్ నీకు సూట్ అవుతుంది. మా నాన్న ఏమంటారు తెలుసా? నాన్నకి ఎప్పుడైనా ఏ టెన్షన్ ఉన్నా నన్ను ఇలా పట్టుకుని ఒక 5 seconds చూస్తే చాలు, అన్ని టెన్షన్స్ పోయి మనసు హాయిగా ఉంటుందంటారు. నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేయి. పోవే. ట్రై చేయి, ఏ ట్రై చేయి. 1 2 3 చూసావా? ఇది గీతా సుబ్రహ్మణ్యం మ్యాజిక్.
గీత సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గు అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. ఆ? చెడిపేశావు. ఏంటి వేసిందిరా. ముగ్గే కదా. ఓ, ముగ్గు కదా. ఉండు 1 సెకండ్ 1 సెకండ్. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ కేరా. లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఏ ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్ సమోసా బాస్. సిద్ధు, నాకొద్దు. ఏ నేనేం తినకూడదు. ఏ ఈరోజు ఉపవాసం. ఏ ఆపు. మా నాన్నకి జ్వరం అంట. త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్, 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చే. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను. నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నానంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. హలో హలో స్వాతి, గీతకు తగ్గిందా? రేయ్, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు. ఈలోగా ఎలా తగ్గుతుందిరా? నాకు ఆకలేస్తుంది. ఏం లేదు, తర్వాత చేస్తా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో నైస్. బాగుంది. ఏంట్రా అలా ఉన్నావు? భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా?
బాబా సాస్ అందుకోమ్మా. రేయ్, సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ నేను తినకూడదు. అదే ఏ నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని. చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికెలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడగకు, తిను, నేను చూస్తా. అయ్యో బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్, కలియుగ అంతమైపోతుందంటే ఏంటో అనుకున్నాను. ఏంట్రా ఇది? ఏయ్, టవల్తో ఏంట్రా అమ్మాయిల ముందు? సారీ. బారన్నావు, నువ్వు రానన్నావు. నేను ఎలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. హాయ్, కూర్చో. నీకు సపరేట్గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, ఆ. పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంట్రా అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా, వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. ఏ భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. నీ దండం పెడితే వదిలేరా. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవునా? ఎంత పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీరా. తూ ఎదవట, తూ ఎదవట. తూ ఎదవట, తూ ఎదవట. తూ ఎదవట. ఇప్పుడు ఇది అవసరమా? గీత, మొన్న నీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈ రోజు రావచ్చుగా. ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే, బాయ్. గీత, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్. గీత, నువ్వు కూర్చో. 15 minutes లో వంట చేసేస్తాను. భోంచేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు, మా అత్తయ్య భలే నచ్చేసింది. షీ సో స్వీట్. అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అత్త ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా, ఈయన ఎలా భరుస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే,
మాటకు ముందో నాన్న మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా బస్ కండక్టరా? సిద్ధు సిద్ధు మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పమంది. పాపం మా బావ ఎలా భరిస్తున్నాడో ఏంటో. సిద్ధు రే ఊరుకో, నువ్వు చెప్పు ఎలాగా. మీ నాన్నకి నచ్చిన కూర ఏంటో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. ఆ? మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే మీ నాన్న కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి కదా. అబ్బే షో డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చింది ఏమి అమ్మ చేయదురా. రే ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుత్తొంకాయ్. అది ఏయ్. ఆంటీ ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను. ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి. సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటాంటీ, ఎవరి కోసమో మన ఇష్టాలు ఎందుకు మార్చుకోవాలి? నా కోసం చేయరా ప్లీజ్. సరే వద్దంటే వదిలేద్దాం. ఎవరి కోసమో మన ఇష్టాల్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం. ఏంటి వంకాయ? సూపర్ రా. వంకాయ మనసు తూ ఎదవా. నువ్వు లాస్ట్ మినిట్లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేయండి. నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా గుత్తొంకాయ వండడం నేను ఎవరు కొట్టలేరమ్మా. చారి గారు ఫిష్ ఉంది, సూపర్. చారి గారు ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేలేండి. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ గీత. నాన్న తినలేదు కానీ డెఫినెట్గా టెంప్ట్ అయ్యారు. మనసులో తిన్నారనున్న అమ్మకి సంబంధించినవన్నీ దూరంగా ఉంచాలని ఆయన ఈగో. మరి నిన్ను దూరంగా ఎందుకు ఉంచలేదు? నేను వేరు. నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నీకు అన్ని మీ నాన్న పోలికలేనట్టు కదా. ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆంటీ చాలాసేపు మాట్లాడుకున్నాం. మీ నాన్నగారు ఎప్పుడు తను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదట. అన్ని అబద్ధాలేనట. మాయ మాటలేవో చెప్పి తప్పించుకునేవారట. నేనే అబద్ధం ఆడాను నీతో? మొత్తం చెప్పాను కదా నీతో నా గురించి, నా అలవాట్లు, నా పాత గర్ల్ ఫ్రెండ్స్. బుద్ధినోడేవాడు కాబోయే భార్యతో చెప్పడు. నేను చెప్పాను కదా, ప్రతిమ, ప్రీతి, శిల్ప, స్వీటీ, అను, మ్యాగీ. అబ్బా ఎంత కాలం గుర్తున్నానరా, కానీ ఫోన్ మాత్రం చేయవు. తను మ్యాగీ. తన గురించి కూడా చెప్పాను కదా నీతో. నా గురించి కూడా చెప్పాడా? సో స్వీట్ సిద్ధు. ఒకప్పుడు నేను సిద్ధు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెలుస్తుంది, చేతి స్పర్శతోనే మీరెవరో గుర్తుపట్టాడంటే. నా ఫియాన్సీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే బాయ్ బాయ్ సిద్ధు. ఆ అమ్మాయి అంత ఫీల్ అయిపోతుందంటే ఎంత పొగుడుంటావు? అప్పుడు తప్పలేదు కానీ మ్యాగీకి అంత సీన్ లేదు. తన కళ్ళు చెప్పాను కదా సీన్ లేదని. నవ్వు వెరీ బ్యాడ్. పెదాలు అవి సూపర్. దిస్ ఇస్ ద లిమిట్. నువ్వే చెప్పావు కదా నిజం చెప్పాలని. అవి అంత బాగుంటే తనతోనే ఊరేగు. నేనెందుకు? ఉండు మ్యాగీ, నువ్వు ఒకదానివి. అయ్యో గీత. గీత ఓ మై